Today, the new topic is being. So, when we are using the being in a sentence, సో మనం ఎప్పుడు బీయింగ్ అనేది ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తాం బీయింగ్ అనే వర్డ్ని. ఓకే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యామ్, ఈజ్, ఆర్ ప్రెసెంట్లో బీ ఫామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఐదర్ అడ్జెక్టివ్ ఆర్ నౌన్ యూజ్ చేసినప్పుడు వీఆర్ డిస్క్రైబింగ్ ద బిహేవియర్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నేను ఒక అతనికి చెప్పాలి, సో యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దిస్ డేస్. అది నువ్వు రీసెంట్ టైమ్స్‌లో నీ స్టూపిడ్‌గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పాలి. సో వాడు ముందు చాలా మంచోడే. బట్ వాడికి ఏం జరిగిందో తెలీదు గానీ, ఈ రీసెంట్ టైమ్స్‌లో వాడి బిహేవియర్ స్టూపిడ్‌గా ఉంది. సో అప్పుడు నేను ఎలా మాట్లాడాలంటే, యూ ఆర్ బీయింగ్ స్టూపిడ్ థీస్ డేస్ అంటే ఇట్స్ టెంపరరీ బిహేవియర్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈస్ హి ఈస్ బీయింగ్ కేర్‌ఫుల్. సో అతనికి ఎగ్జామ్స్ ఉండడం వల్లనో, దేని వల్లనో అతను కేర్‌ఫుల్‌గా చదువుతున్నాడనమాట. అతని బిహేవియర్ అనేది కేర్‌ఫుల్‌గా ఉంది. సో హి ఈస్ యూజువల్లీ కేర్‌లెస్, బట్ థీస్ డేస్ హి ఈస్ బిహేవింగ్ ఆహ్, కేర్‌ఫుల్లీ. ఓకే. సో రీ ఎట్ ద మూమెంట్ ఇప్పుడు ఒక అతన్ని నువ్వు ముందు ఒక అతన్ని చూసావు. అతనప్పుడు కేర్‌లెస్‌గా ఉన్నాడు. బట్ ఎట్ ద మూమెంట్, సో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అతని బిహేవియర్ ఎలా ఉందంటే కేరింగ్‌గా ఉంది. ఓకే. సో హియర్ యూ హావ్ టు గివ్ ద సెంటెన్స్ యాస్ హి ఈస్ బీయింగ్ కేర్‌ఫుల్. అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సో వెన్ యూ ఆర్ యూజింగ్ బీయింగ్ ఇన్ ఎ సెంటెన్స్, యూ హావ్ టు మేక్ ష్యూర్ వన్ థింగ్. సో బీయింగ్ అనేది బీ ఫార్మ్ తర్వాత ప్రెజెంట్‌లో అయితే ఈజ్, యామ్, ఆర్ తర్వాత బీయింగ్ అనేది యూజ్ చేసినప్పుడు, దాని తర్వాత మీరేం యూజ్ చేస్తారు? అడ్జెక్టివ్ ఆర్ నౌన్. ఆ టైంలో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు బిహేవియర్ మాత్రమే చెప్పాలి. ఓకే. మీరు ఎటువంటి ఫీలింగ్స్‌ని చెప్పకూడదు. ఓకేనా? హి ఈస్ బీయింగ్ హ్యాపీ అని చెప్పకూడదు. ఓకేనా? ఓన్లీ మీరు అతని కండిషన్స్ మాత్రమే చెప్పాలి. హి ఈస్ బీయింగ్ కేర్‌ఫుల్. ఆ! సో, ఇటువంటి బిహేవియర్ మాత్రమే చెప్పాలి గానీ, ఎటువంటి ఫీలింగ్స్‌ని చెప్పకూడదు. సో, ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్. బీయింగ్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ బిహేవియర్. ఎగ్జాంపుల్, యూ ఆర్ బీయింగ్ సిల్లీ. ఓకేనా? ఇట్స్ విల్ కమ్స్ అండర్ బిహేవియర్, నాట్ ద uh, not the feeling. So you are behaving in a silly manner. So silly refer to behavior, not a feeling. That's why this sentence is correct. So ఇప్పుడు he is being careful. ఓకేనా? కేర్ఫుల్ అనేది కండిషన్ కింద వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. సో హ్యాపీ అనేది ఫీలింగ్. సో ఫీలింగ్‌కి మనం ఫీలింగ్ ముందర బీయింగ్ అనే వర్డ్‌ని యూజ్ చేయకూడదు. ఇట్ విల్ బి రాంగ్. బికాస్ హ్యాపీ అనేది ఫీలింగ్ కింద వస్తుంది. not about not comes under behavior, so it is incorrect. Behavior is feelings. So behavior relates to actions while feelings relate to emotions. Okay. So you are being careless with your studies, so you are behaving careless with your studies. Okay na? So అంతకుముందు అతను um, బాగా చదువుతూ ఉండేవాడు. బట్ ఎగ్జామ్స్ టైమ్స్ వచ్చేకాడికి అతను కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నాడు. ఆ టైంలో యూ ఆర్ బిహేవింగ్ కేర్‌లెస్ విత్ యువర్ స్టడీస్ అని చెప్పొచ్చనమాట. సో, ఓకేనా? సో, సెక్ ఆహ్, ఫోర్త్ పాయింట్ ఏందంటే, సో, బీయింగ్ ఇన్ పాసివ్ వాయిస్‌లో ఎలా వాడతారు? ఓకేనా? మనకి యాక్టివ్ వాయిస్‌లో హి ఈస్ పెయింటింగ్ ద గేట్. సో, ఇది దేని కిందొస్తది? ఈజ్ కాబట్టి ఇది మెయిన్ వర్బ్. ఈజ్ అనేది ఏంది? హెల్పింగ్ వర్బ్. ఈజ్ అనేది బీ ఫార్మ్‌లో ఈజ్, యామర్ అనేది ప్రెజెంట్ టెన్స్‌లో వస్తది. మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్‌కి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది ఏ టెన్స్‌లో ఉందో దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఓకేనా? దీన్ని పాసివ్ వాయిస్‌లో చెప్పాలంటే మనం సబ్జెక్ట్‌ని పెట్టకూడదు. అంటే హి ఈస్ పెయింటింగ్ ద గేట్. అతను పెయింటింగ్ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు అని చెప్పకూడదు అనుకున్నప్పుడు గేట్‌ని మనం సబ్జెక్ట్‌గా తీసుకోవాలి. ద గేట్ ఈస్ బీయింగ్ పెయింటెడ్. ఓకేనా? ఇక్కడ నేను చాలా మంచి టిప్ ఇస్తాను. సో, మీకు బాగా గుర్తుండిపోద్ది. ఎగ్జామ్స్ టైమ్‌లో అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, మనము యాక్టివ్ వాయిస్‌లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే, పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుద్ది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతది. మనకు తెలుసు. సో, పాసివ్ వాయిస్‌లో ఈ ఆబ్జెక్ట్ అనేది యాక్టివ్ వాయిస్‌లో ఉండేది పాసివ్ వాయిస్‌లోకి ది గేట్ అనొచ్చింది. ఓకేనా? ఈజ్, ఈజ్ అనేది అలా వచ్చింది. ఇక్కడ పెయింట్ అనేదేంది? బీ ఫార్మ్. సో, పెయింట్ ప్లస్ ఐఎన్‌జీ. సో, పెయింట్ అనేది బీ ఫార్మ్. బీ ప్లస్ ఐఎన్‌జీ బీయింగ్, దాని తర్వాత పాసివ్ వాయిస్‌లో ఆ! బీ ఫార్మ్ తర్వాత ఎప్పుడు గాని వి3 వర్బే ఉంటుంది.
ఏ సెంటెన్స్‌లో అయినా చూడండి అది పాసివ్ వాయిస్ గాని అయ్యుంటే ఆ సెంటెన్సు ఎప్పుడు యూజ్ చేయాల్సింది వర్బ్ వి3 లోనే యూజ్ చేయాలి. సో, ఇట్ ఈస్ ఎ నైస్ టిప్స్ టు హ్యాండిల్ ఇన్ ద ఎగ్జామ్స్ ఆర్ వైల్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ ద to others. Okay. So please subscribe, like, and comment your doubts below. Thank you so much.